ఒకరోజు చిన్న హనుమంతుడు తన తల్లి అంజనాదేవి దగ్గర ఒక పండిన మామిడి పండును బహుమతిగా పొందాడు. అది చాలా రుచిగా ఉండేది. తల్లి ప్రేమగా ఇచ్చిన ఆ పండును చేతిలో పట్టుకుని తినబోతున్న సమయంలో ఆకాశంలో ఎక్కడో నుండి రామా అనే శబ్దం వినిపించింది. అలా రాముని నామస్మరణ విన్న వెంటనే హనుమంతుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండును అక్కడే పడేసి ఆ శబ్దం వచ్చిన దిశగా ఉత్సాహంగా పరిగెత్తాడు. అతని మనసు అంతా రాముని సేవలోనే ఉండేది. కొంతసేపటి తరువాత హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు తల్లి అంజనా అడిగింది, మామిడి పండు తినలేదు, ఎక్కడ పడేశావు? అప్పుడు హనుమంతుడు అమాయకంగా నవ్వుతూ అన్నాడు, తల్లీ, రాముని నామం వినగానే నా గుండె పరుగెత్తింది. నా కంట కన్నా గొప్పది ఆ పేరు. ఆ పండును తినడం కన్నా రాముని పిలుపుకి స్పందించడం నాకు మధురంగా అనిపించింది. ఈ సంగతి రాముడికి తెలిసినప్పుడు ఆయన హనుమంతుడిని సంతోషంగా చూసి ఇలా అన్నాడు, నీవు నీ ప్రియమైన ఫలాన్ని నాకు అర్పించావు. ఇది నాకు లభించిన అత్యంత మధురమైన నైవేద్యం.